నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ప్రతి ఇంటి ముందర రంగునీళ్ల బాటిల్ పెడితే కుక్కల బెడద తప్పుతుందని, ఆ కాలనీలో రంగునీళ్ల బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. కుక్కల బెడద నివారించండి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజానికం. నంద్యాల సాయిబాబా నగర్లో ప్రభావతి మహిళ పింఛన్ కోసం ఎదురుచూపులు. కుటుంబం గడవడానికి దాతలు సహకరించండి, కన్నీరు పెట్టుకున్న ప్రభావతి. సిరివెల్లలో నా పొలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర, రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు కురుమ మహాలక్ష్మి వ్యూహం. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు ఎలాంటి సంబంధం లేదు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి, పశువులకు ఎక్కువగా నట్టల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. పశువు శాఖ జిల్లా అధికారి పార్థసారథి. నంద్యాల పట్టణంలో కుక్కల బెడద తప్పింది. కుక్కలు పట్టుకొని పోతున్న కుక్కల ఏజెన్సీ, కుక్కల సమస్యల పరిష్కార మార్గం మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా. నంద్యాలలో క్షయవ్యాధి రోగులను దత్తతకు తీసుకొని నిత్యావసర సరుకులు పంపిణీ. దాతలు ముందుకొచ్చి వీరికి సహాయం అందించండి. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తహసీల్దార్ శ్రీనివాసులు, సిబ్బంది. బనగానపల్లె పట్టణంలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా లక్ష్యంగా స్వచ్ఛ బనగానపల్లె కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ మిషన్ డస్ట్బిన్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. చాలా మంది వాటర్ బాటిళ్లలో కలర్ నీళ్లు పోసి ఎందుకు పెడతారంటే, అక్కడ కూల్ డ్రింక్ షాప్ గాని లేక పెట్రోల్ అమ్ముతామని సమాచారం కొరకు ఆ బాటిళ్లు వాడతారు. అయితే మీరు అలా అనుకుంటే పొరపాటే. ఎందుకోసమో తెలుసా? ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఎందుకు వాటర్ బాటిల్లో కలర్ నీళ్లు పోసి పెట్టారు? ఆ కాలనీలో ఏం జరిగింది? ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల పట్టణంలోని స్థానిక విశ్వనగర్ కాలనీలో కుక్కల బెడదతో ఎప్పుడు మీద పడతాయనే భయంతో ప్రతి ఇంటి ముందర వాటర్ బాటిల్లో కలర్ నీళ్లు పోసి పెడితే కుక్కలు రావని చెప్పడంతో ఒక చిన్న నమ్మకంతో అధికారులు పట్టించుకోరు. ఇక కుక్కలు కరుస్తున్నా స్పందించరు, ప్రాణాలు పోతున్నా స్పందించరు. ఏం చేయాలి? ఒక చిన్న నమ్మకంతో ఆ కాలనీ మొత్తం ప్రతి ఇంటి ముందర 2 కలర్లతో బాటిల్లో పోసి ఇంటి ముందర పెడితే కుక్కలు రావని చెప్పడంతో కాలనీ మొత్తం ప్రతి ఇంటి ముందర వాటర్ బాటిల్ కలర్ నీళ్లు పోసి పెట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, కుక్కలు విపరీతంగా ఉన్నాయని, చిన్నపిల్లలను కరుస్తున్నాయని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. బయటకు రావాలంటేనే భయంతో ఉండాలి. ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు ఏడకుండా ఉండాలని కట్టారు. కుక్కలు గలీజ్ చేయకుండా ఉండేదానికని కట్టారు. ఏం లేదు, కుక్కలు కూడా ఉండవు, సవాలంతా వెళ్ళిపోతాయి. అదే కుక్కలు బాత్రూమ్ చేయకుండా ఎక్కువైపోయినాయి, దానివల్ల కట్టినాము. ఇక్కడ అందరూ కట్టినారు. ఏం పోసినారు? దాంట్లో కేసరి రంగు అంతే, నీళ్లు. దాన్ని చూసి రావా? ఏమో వస్తున్నాయి కానీ ఏమో పెట్టినాం అట్లా నమ్మకంతో. ఎన్ని కుక్కలు ఉన్నాయని, అసలు పిచ్చి పిచ్చి కుక్కలు అనేది ఇంటి సందులో కలుసుకున్నాయి. అసలు ఈ బాటిల్ తెచ్చాలంటే కూడా భయం అవుతున్నాయి. పిల్లల మీదకి, మనుషుల మీదకి వస్తుంది. అందుకని ఆ బాటిల్స్ పెట్టింది. అంటే బాటిల్ చేస్తారు కదా, ఏమో బాటిల్స్ పెడితే కుక్కలు రావన్నారు అనేసి బాటిల్స్ పెట్టింది. అందరు పెట్టేశారు కుక్కల భయంతో. చాలా కుక్కలు గలీజ్ చేస్తున్నాయన్న, కరుస్తాయని భయంతో. ప్రభావతి ఆరోగ్యంగా ఉంటూ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని జీవనం సాగిస్తూ ఉండగా దేవుడు ఆమెపై చిన్న చూపు చూశాడు. 100లో ఒకరికి ఈ వ్యాధి వస్తుందట. అటువంటి వ్యాధి ప్రభావతికి రావడంతో ఒక్కసారిగా కుటుంబం చిన్న భిన్నమైంది. ఎదుగుతున్న పిల్లలు ప్రభావతి మంచాన పాలు కావడంతో
పిల్లలు చదువు ఏమవుతుందంటూ కన్నీరు పెట్టుకుంటూ మనోవేదన పడుతున్నారు. భర్త ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తూ అతనికి యాక్సిడెంట్ కావడంతో కాలుకు గాయం కావడంతో కుటుంబ పోషణ తగ్గిపోయింది. కుటుంబం జరగాలంటే ఆవస్థలు పడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల సాయిబాబా నగర్కు చెందిన ప్రభావతి అనే గత 3 సంవత్సరాల నుంచి పక్షపాతంతో బాధపడుతుంది. ఆమెకు 2 పిల్లలు సంతానం కాగా ఆమెకు పక్షపాతం రావడంతో కుటుంబం గడవడానికి ఇబ్బంది పడుతుంది. తన భర్తకు కొద్ది నెలల క్రితం యాక్సిడెంట్ కావడంతో మంచాన పడ్డాడు. ఆమె 2 సంవత్సరాల నుంచి సచివాలయం చుట్టూ పింఛను కొరకు తిరుగుతున్నా సదరన్ సర్టిఫికెట్ వచ్చింది కానీ పింఛను మంజూరు కావట్లేదు. కలెక్టర్ గారు నా గోడు విని తన సమస్యను తీర్చుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. కాలనీ వాసులు ఆమెకు మద్దతు నిలిచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెకు పెన్షన్ రావాలని కాలనీ వాసులు కోరారు. అదేవిధంగా మనసున్న దాతలు ఎవరైనా కానీ ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నా పేరు ప్రభావతి. నాకు 4 సంవత్సరాల నుంచి బాగలేదు. కాలు చెయ్యి పని చేయదు. ఇంట్లోనే ఏదో చిన్నగా పని చేసుకుంటాను. నా పిల్లలు చదువుకుంటున్నారు. ఇన్ని రోజులు సరేలే ఎన్ని రోజులు ప్రైవేట్ స్కూల్లో చదివించినాను. పిల్లోడు 10th క్లాస్. ఈ సంవత్సరం డబ్బులు లేక 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో వదిలిపెట్టినాను. నా భర్త అక్కడికి ఆయన కానీ కాలు ఇరిగింది లాక్డౌన్ లో. మేము ఏదో ఉన్న దాంట్లో బతుకుతున్నాం. సొంతం ఇల్లు కానీ లేదు. నాకింత ఏదో కొంత పింఛన్ వస్తుందని 2 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నా కానీ పింఛన్ రావట్లేదు. మీరే దయచేసి ఏదన్నా నాకు సాయం చేయమని కోరుతున్నాను. నా పేరు ఈశ్వరమ్మ. ఇక్కడ ప్రభావతి అనే అమ్మాయి టైలరింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి పరిస్థితి బాగలేదు. 2 కాళ్ళు సచ్చు పడిపోయినాయి. ఆమె భర్త గుడికి వచ్చేసి కింద పడి దెబ్బ తగిలి కాలు కూడా ఇరిగినాయి. 2 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి కూడా ఏం పని చేయలేడు. 2 పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ చదివించుకుంటున్నది. ఆ పిల్లలకు కూడా సోమత లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు అమ్మాయికి దయచేసి పింఛను ఏదైనా సాయం ప్రజల నుంచి సాయం అంది. ఇంటి స్థలము లేదు, ఇండ్లు కూడా సొంతం లేదు, రెంట్కు ఉంది. ఒక జాకెట్ కుట్టుకుంటే బతకగలుగుతుంది, లేకుంటే లేదు. అది కూడా కుట్టుకోవాలన్నా కూడా కింద పడిపోతుంది. ఏ టైంలో పడిపోతుందో తెలియదు. అమ్మాయి పరిస్థితి అయితే ఆ పిల్లలు పెడితే తినాలి, లేకుంటే లేదు. ఆ పిల్లలు కూడా ఉంటే తింటారు, లేకుంటే అట్నే పచ్చులు పోయి గవర్నమెంట్ స్కూల్లోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు. పిల్లోడు 10th క్లాసు. ఆ పాప వచ్చేసి 9th క్లాసు. ఆ అమ్మాయి బ్రహ్మానంద రెడ్డి స్కూల్లోనే చదువుతున్నది. పోచే బ్రహ్మానంద స్కూల్లోనే, శ్రీశైల స్కూల్లో చదువుతున్నది. ఆ పాప కూడా స్పోర్ట్స్లోనూ ఏదన్నా బాగా టాలెంట్ ఉంది అమ్మాయికి. కానీ అతను కూడా మేము డబ్బు పంపిస్తా 50,000 కడతానమ్మా, మీరు 50,000 కట్టండి అని అంటే కూడా కట్టే సోమత లేదు సార్ మాకు అని గవర్నమెంట్ స్కూల్లో వదిలేసుకునేది అమ్మాయి. ఏ దానికి వచ్చినా కానీ వాళ్ళ వదినంది ఆమెనే కాపాడుతుంది. హాస్పిటల్లో ఎన్నిసార్లు తిరిగినా కానీ కూడా ఎవరు పట్టించుకోలేదు. సదరం క్యాంపులో పట్టించుకోలేదు, సచివాలయం పోయినా పట్టించుకోలేదు. ఎవరు కూడా నాయకులు పట్టించుకోకుండా అమ్మాయిని వదిలేసినారు. మేము ఎంత చెప్తున్నా కానీ వినకుండా వాళ్ళ పిట్టింటలు సాయం లేదు. ఏదో చెల్లెలు వాళ్ళ హైదరాబాద్ ఉంటే ఆ అమ్మాయిలు టాబ్లెట్లకు పంపిస్తే ఆ అమ్మాయి గడుగుతుంది, లేకుంటే ఆ అమ్మాయి కూడా నచ్చలేదు. మన రీసెంట్ గా కాళ్ళు వనకడ తీసుకొని కింద పడి దెబ్బ తగిలింది. మెట్ల నుంచి కింద పడి దెబ్బ తగిలింది. ఎవరన్నా పెద్దలు ఉంటే సాయం చేసి ఆ అమ్మాయికి దయతలిసి ఆ అమ్మాయికి సాయం చేయండి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సిరివెళ్ల గ్రామంలో తాను కొనుగోలు చేసిన పొలాన్ని కబ్జా చేసేందుకు కురువ మహాలక్ష్మి కుట్ర చేస్తుందని సిరివెళ్ల గ్రామానికి చెందిన ఉల్లి నాగేష్ ఆరోపించారు. నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిరివెళ్ల గ్రామంలో 20 ఏళ్లుగా వ్యవసాయము వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నానని అన్నారు. సిరివెళ్ల గ్రామానికి చెందిన కురువ మహాలక్ష్మి ఫకీరయ్య వద్ద 5 ఏళ్ల క్రితం 2 ఎకరాల 37 సెంట్ల పొలం కొనుగోలు చేశానన్నారు. ఇక కురువ మహాలక్ష్మి కూతురు పెళ్లి కోసమని పొలం అమ్మిందని అన్నారు. పొలానికి సంబంధించి రిజిస్ట్రేషన్, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయని మీడియాకు చూపించారు. పొలం కొనుగోలు చేసినప్పటి నుంచి అనుభవంతో ఉన్నానని అన్నారు. ఇక కురువ మహాలక్ష్మి వద్ద పొలాన్ని ఆయకపు రిజిస్టర్ చేసుకోలేదని కొనుగోలు చేశానని పేర్కొన్నారు.
అప్పుకు వడ్డీ కట్టినట్లు చెప్పడం అంతా అబద్ధమన్నారు. ఇందుకు సంబంధించి మహాలక్ష్మి వద్ద ఆధారాలుంటే మీడియాకు చూపించాలని కోరారు. నేను కొనుగోలు చేసిన స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్ర పన్నుతుందని ఆరోపించారు. రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు కురువ మహాలక్ష్మి వ్యూహం పన్నుతుందని అన్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి నేను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దౌర్జన్యాలను సహించదన్నారు. ఇక పోలీసులే నాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు. అటువంటి దౌర్జన్యాలు మేడం గారు కూడా ఎంటర్టైన్ చేయరు. దీనికి మహాలక్ష్మి రాజకీయ రంగ పులిమి లబ్ధి పొందాలని చూస్తుంది. పోలీసు వారు దీని మీద విచారించి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. భవిష్యత్తులో ఆమె నేను కొనుగోలు చేసిన పొలం దగ్గరకు రాకుండా ఉండాలని కోరుతున్నాను. మీడియాపై నాకు గౌరవం ఉంది. మీడియాలో ఏమైనా ఆరోపణలు చేసే ముందు నా యొక్క వివరణ కూడా తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను. నేను కొనుగోలు చేసిన పొలంపై ఎలాంటి కోర్టు స్టే లేదు. మహాలక్ష్మి చేసేవి తప్పుడు ఆరోపణలు. సిరివేలలో దాదాపు 15 మంది దగ్గర అప్పు చేసి వారిని బెదిరించడం వల్ల వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై పోలీసు వారు విచారించి నాకు న్యాయం చేయాలని పత్రికాముఖంగా మీడియా ముఖంగా కోరుతున్నాను. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. పశువులకు ఎక్కువగా నట్టల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండండి. పశువు శాఖ జిల్లా అధికారి పార్థసారథి పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని పశువుల శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి పార్థసారథి మాట్లాడుతూ ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు పశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కువగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా గడ్డి వర్షానికి తడిచిపోవడంతో ఆ పశువులు తినడం వల్ల పశువులలో నట్టల వ్యాధి అంటే నులుపురుగుల వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. పాలిచ్చే గేదెలు పాల శాతం తగ్గుతుందని, అదేవిధంగా రైతులు ఇది గమనించాలని, ఎప్పుడైతే పాలియడం తగ్గుతుందో వాటికి నట్టల వ్యాధి వచ్చిందని అర్థం చేసుకొని దగ్గరలో ఉన్న పశువు శాఖ వైద్యశాలలో పరీక్ష చేయించాలని, వాటికి ఇంజెక్షన్లు వ్యాక్సినేషన్లు వేస్తే తగ్గే అవకాశం ఉందని, రైతులందరూ పశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మీకు ఏ అవసరం వచ్చినా పశువు శాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. కూడా తినడం కూడా తగ్గిపోతుంది. అందుకు కాబట్టి ఈ రైతులందరూ ఇమ్మీడియట్ గా ఏమైనా పాలు తగ్గిపోవడం కానీ సరిగా మేత తినకపోవడం కానీ గమనించినట్లయితే ఇమ్మీడియట్ గా మీ పశు వైద్యశాలలో సంప్రదించి నట్టల నివారణ మందులను వాడాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈ కాలంలో ఎక్కువగా దూడలు ఎంట్రైటిస్ అంటే పారుడు వ్యాధి రానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకు కాబట్టి ఈ పారుడు వ్యాధి వలన దూడలు ఎక్కువ చనిపోతుంటాయి. అందుకు కాబట్టి రైతులు ఇమ్మీడియట్ గా దూడకుల్లో ఏమైనా ఈ పారుడు వ్యాధి గమనించినారంటే ఇమ్మీడియట్ గా మన లోకల్ గా మనకు అవైలబుల్ ఉండే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని సాల్ట్ అనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి ఇవి అన్ని చోట్ల దొరుకుతుంటాయి. ఆ ప్యాకెట్లను నీళ్ళలో కలిపి తాపుకోవడం వలన దూడపిల్లల్లో మరణాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో విపరీతంగా కుక్కలు పెరిగిపోవడంతో కుక్కల నివారణ కొరకు మున్సిపల్ కౌన్సిల్లో మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా దేవనగర్లో కుక్కలు విపరీతంగా ఉన్నాయని 42 వార్డులో ఉన్న కుక్కల నివారణకు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు దేవనగర్లో ఉన్న కుక్కలను పట్టుకోవడం జరిగింది. పలు వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో కుక్కలను పట్టుకోవడం జరిగింది. ఆ కుక్కలకు సంతానం కలగకుండా ఆపరేషన్ చేసి కుక్కలకు పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందని, తర్వాత కుక్కలని మరలా తిరిగి వార్డులలో వదలడం జరుగుతుంది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లలు పెద్దలు బయటకు రావాలంటే భయపడవలసిన పరిస్థితి నెలకొందని, అదేవిధంగా ప్రజా పరిష్కార వేదికలు కూడా ప్రజలు ఎంతో మంది కుక్కల నివారణకు అర్జీలు ఇవ్వడం జరిగిందని, ఈ సందర్భంగా ఈరోజు 42 వార్డులలో కుక్కలను పట్టుకోవడం జరుగుతుందని, ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని, కుక్కల బెడద లేకుండా చేస్తున్నామని తెలిపారు. నమస్కారం. మన చైర్మన్ గారికి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి, మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, ఇక్కడ దేవనగర్ శ్యామనగర్ ప్రజలకు చాలా ఇబ్బందిగా అని చెప్పేసి ప్రతి నెలలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మా చైర్మన్ గారు దయచేసి ఈరోజు ఈ ముందరికి తీసుకొచ్చిన బండిని తీసుకొచ్చి అనుకూలంగా మాకు అందరూ, ఎందుకంటే సన్న పిల్లలను కొరకడమే పెద్దలను కొరకడమే, బయట నుంచి ఇళ్ళకి పోవాలంటే అబ్బా ఆడ కుక్కంది ఇక్కడ కుక్కంది అని చెప్పేసి భయపడుతున్నారు.
అందుని బట్టి మేడం గారిని చాలా పదే పదే మీటింగ్లు అడుగుతుంటే ఈరోజు దయచేసి మాకు కుక్కలు పట్టే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్క సందుకు తిరిగి 26 వార్డు 25 వార్డు తిరిగి ప్రతి ఒక్క వార్డులలో మేము వెంకటాచల నగర్ కానీ దేవనగర్ కానీ శ్యామనగర్ కానీ మొత్తం పట్టించి దానికి ఏదో ఆపరేషన్ చేస్తారు చేసి మళ్ళా మేడం ఇక్కడ మళ్ళా టీకాలు వేసి మళ్ళీ ఇక్కడ పిలిపియాలని చెప్పేసి అని అంటున్నారు. మళ్ళా దాన్ని బట్టి కమిషనర్ గారు ఇట్లా వేస్తే ఆ విధంగానే మేము కూడా ప్రజల వల్ల అందరికీ సానుభూతిగా వార్డులో వాళ్ళతో కూడా సంతృప్తిగా చేసి మేము మా ఇబ్బందికి కస్టమర్లకు కౌన్సిలర్లకు ఏ పేరు రాకుండా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అందరికీ వందనాలు. ముందుగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దేవనగర్ వార్డుకు విచ్చేసినటువంటి చైర్మన్ గారికి, తోటి కౌన్సిలర్ చంద్రశేఖర్ గారికి, భాష గారికి, మా మామగారైన దస్తగిరి గారికి, ఈ కుక్కలను పట్టుకునే కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా కౌన్సిలర్లు అందరం ఈ కుక్కల సమస్య గురించి మాట్లాడడం జరిగింది. మన నంద్యాల పట్టణ ప్రజలు కుక్కల బారిన పడిన వాళ్ళలో వందలలో ఉన్నారు. చిన్న పిల్లలను పెద్ద పిల్లలను సైతం వదలకుండా కుక్కల దాడి చాలా ఎక్కువగా ఉండేది. దీంతో ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురయ్యేవారు. మన న్యాయశాఖ మినిస్టర్ గారు కూడా కుక్కల విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. కంపల్సరిగా ఈ ప్రోగ్రాములు జరగాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టులో కూడా చట్టాలు తీసుకురావడం జరిగింది. మన హైకోర్టు కూడా కుక్కలకు ఒక పర్యవేక్షణ ప్రదేశం తీసుకొని కుక్కలను తరలిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. మన మున్సిపాలిటీలో కూడా మన కౌన్సిలర్లు అందరం ఒక నిర్ణయం తీసుకొని వీటికి ఆపరేషన్ జరిపిన తర్వాత వాటిని మనం సంరక్షిస్తే బాగుంటుందని కూడా నేను ఈ సందర్భంగా చైర్మన్ గారికి తెలియజేస్తున్నాను. కుక్కల సమస్యను తీరుస్తున్నందుకు మన మున్సిపాలిటీ అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, కుక్కల బెడద అనేది చాలా రోజుల నుంచి ప్రజలందరికీ వెంటాడుతున్న సమస్య. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య నుంచి బారిన పడిన ఎంతో మంది నంద్యాలలో గానే ఉన్నారు. దీని గురించి నిరంతరం కౌన్సిల్లో చర్చ జరగడం, అధికారులతో మాట్లాడడం, తగిన ఏజెన్సీని పిలవడము, మరియు ఇది కంటిన్యూగా చేసిన కానీ కొన్ని కారణాల వల్ల దీనికి బ్రేక్ పడడం జరుగుతుండింది. కానీ ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే మనకు జీవో ఉందో దాని ప్రకారము ఈ ర్యాబిష్ వ్యాక్సిన్ తో పాటు వాళ్ళకి సంతాన ఉత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేయాలి అని ఏదైతే మన చట్టబద్ధంగా ఉందో దాని ప్రకారమే ఈరోజు స్నేహ ఏజెన్సీ వాళ్ళని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఈ సమస్య నంద్యాలలో ఉన్న కుక్కల బెడదని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈరోజు మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 42 వార్డులలో ఈ కుక్కలని పట్టుకోవడం, వాటికి తగిన టీకాలు మరియు వాళ్ళకు మళ్ళీ సంతాన ఉత్పత్తి కలగకుండా నియంత్రించే విధంగా చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని దాని ప్రకారమే కౌన్సిల్లో మేము ఒక నిర్ణయం తీసుకొని ఈ కుక్కల బెడద నుంచి నంద్యాల ప్రజల్ని కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జంతు ప్రేమికులకు కానీ నంద్యాల పట్టణ ప్రజల తరఫున మా విన్నపం ఏంటి అని అంటే, మున్సిపాలిటీకి సహకరించి, మున్సిపల్ సిబ్బందికి సహకరించి ఈ కుక్కలకు ఆపరేషన్ విషయంలో కానీ కుక్కలకు పెట్టే భోజనం విషయంలో కానీ ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నా మా దృష్టికి తీసుకొని వచ్చి మీ సహాయ సహకారాన్ని మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలని. ఎందుకనంటే మనందరికీ తెలుసు, జంతు ప్రాణాలు ముఖ్యమే, కానీ చిన్నారులు ఈ మధ్య కాలంలో చూస్తే ఎంతో మంది చిన్నారులు కుక్క కాటికి బలవడం జరుగుతుంది. అలాంటి తల్లిదండ్రుల వేదనని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు సహాయ సహకారాన్ని మున్సిపాలిటీకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా నంద్యాల టీబీ క్లినిక్ నందు జిల్లా వైద్యాధికారి, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ అధికారి ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తులకు దాతలు నిక్షయ్ మిత్ర ద్వారా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో నంద్యాల జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ వెంకటరమణ 2 టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్నారు. మరియు డిఎల్ఏటీఓ శారదాబాయి 1ని దత్తత తీసుకున్నారు. మరియు నంద్యాల వాస్తవ్యులు వి శివపార్వతిరెడ్డి 10 మందిని దత్తత తీసుకున్నారు.
ఇక DLATO ఆఫీసు డాక్టర్లు 3 దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న 15 మంది వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా DMHO వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రంగాలలో వారు మరియు ప్రముఖులు ముందుకొచ్చి టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక వ్యాధిగ్రస్తునికి నెలకు 500 రూపాయలు, 6 నెలలకి 3000 రూపాయలు విలువ చేసే పౌష్టికాహారం అందించవలసి ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా శారదాబాయి మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులకి మంచి పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా టీబీ వ్యాధిని త్వరగా నయం చేయవచ్చు మరియు మృతుల సంఖ్యను తగ్గించవచ్చు అని తెలిపారు. టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా తెలియజేశారు. నెక్స్ట్ నా నాయకనా నేను చూస్తున్నావు ఒకటేనా 10 తీసుకోవాలి నువ్వు. షార్ట్ ఒకటి తీసినట్టున్నాను. ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి అందరికీ నమస్కారం. ఈరోజు టీబీ ముక్త భారత్ అభియాన్ కింద నిక్షయ మిత్ర అంటే డోనార్స్ టీబీ క్షయవ్యాధి బారిన పడిన ఈ వ్యాధిగ్రస్తులకి మనము న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే మనకి వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యి వాళ్ళు తొందరగా కోలుకోవడం జరుగుతుంది. అందుకనేసి మనము ఈ మొత్తం అందరూ కలిసికట్టుగా ఈ యొక్క నిక్షయ మిత్ర ప్రోగ్రాంలో పాల్గొని అందరూ దాతలుగా పేరు నమోదు చేసుకొని ఈ యొక్క క్షయవ్యాధి బారిన పడిన వాళ్ళకి ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ దీంట్లో అందరూ ఒక 500 నుంచి 700 వరకు నెలకు చొప్పున ఒక 6 నెలల వరకు వాళ్ళ మామూలుగా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేది 6 నెలలకి. సో 6 నెలల వరకు మనం ఈ యొక్క నిక్షమిత్ర దీని కింద న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి జిల్లాలో మనకి దాదాపు 1200 మంది పేషెంట్ల దాకా ఉన్నారు. సో దాంట్లో ఎవరికి ఎంత ఉన్నంత వరకు వాళ్ళు ఎంతమందినైనా దత్తత తీసుకోవచ్చు. సో 2 కానివ్వండి, 5 మంది కానివ్వండి, 10 మంది కానివ్వండి, దత్తత తీసుకొని వాళ్ళకి 6 నెలల పాటు మనము ఈ యొక్క న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ నంద్యాల జిల్లాలోని ముఖ్యంగా ఈ టీబీ క్షయవ్యాధి రోగులకు ప్రతి నెల కూడా వాళ్ళకు ఇమ్యూనిటీ పెరగడానికి, శక్తి రావడానికి ఈ నిక్షయ మిత్ర అనే ప్రోగ్రాం ద్వారా వారికి దాదాపుగా ఈ పోషక విలువలు కలిగిన ఈ ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈరోజు. అందులో భాగంగా మనం ఇంకా ఎక్కువ మందికి ప్రజలకు దీన్ని తీసుకెళ్లేసి కంపెనీ వాళ్ళ తరఫున వాళ్ళు కానీ, ఫిలాంథ్రపిస్టులు కానీ, జిల్లా ఆఫీసులు కానీ, గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు చాలా మంది అంటే మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల ప్రతి నెల 6 months వరకు కంటిన్యూగా ప్రతి నెల 500 రూపీస్ వర్త్తో ఉన్న పదార్థాలు ఏవైతే మనకు రా మెటీరియల్స్ పర్చేజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా వాళ్ళు ముఖ్యంగా ఈ ఇమ్యూనిటీ పెరిగి త్వరగా వాళ్ళ ఆ జబ్బు నుంచి భయపడడానికి ఈ మందులతో పాటుగా మంచి ఆహారం కూడా ఉండాలి. కాబట్టి తద్వారా మనం వారికి ఎంతో మేలు చేసిన వారు అవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు వచ్చి ఈ నిక్షయ మిత్రలో భాగంగా భాగస్వాములయ్యి వారికి ప్రతి నెలకు కూడా ఈ వస్తువులన్నీ కూడా ఇచ్చితే వాళ్ళు చాలా ఆరోగ్యం మెరుగుపడి త్వరగా ఆ వ్యాధి బారిన బయటపడి మంచిగా జీవితం గడపడానికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ డాక్టర్ గారు చేసి వాళ్ళ బంధువులు కూడా దాదాపుగా 10 మందికి ఈ రోజు డొనేషన్ మనం అడాప్ట్ చేసుకొని వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మేము కూడా ప్రతి ఒక్కరి ఇద్దరిని మేము కూడా జిల్లా ఆఫీసులు ఇద్దరం కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళిద్దరికి దాదాపుగా 6 months కంటిన్యూగా ఇచ్చేదానికి ప్లాన్ చేశాం. ఈరోజు ఇద్దరికి ఇస్తున్నాము. అట్లా జిల్లా లెవెల్లో చాలా చోట్ల మనకు ఇప్పుడు ఇంతకుముందు రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేవారు మనకు డిగ్రీ కాలేజ్ రాజకీయ వాళ్ళు. ఆ తర్వాత మనకు ఇంకా వేరే చోట కూడా చాలా మంది పవర్ గ్రిడ్ వాళ్ళు కానీ, జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఇట్లా అందరినీ కూడా అడుగుతున్నాము. వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు. సో అందరికీ ఇస్తే మనకు ఇంకా ఇబ్బంది లేకుండా వాళ్ళకు మంచిగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ
మేమందరం కూడా ఈరోజు పర్చేజ్ చేసి దాదాపుగా 15 మందికి ఇప్పుడు ఈ రేషన్ ఇవ్వబోతున్నాము. అందరూ కూడా ముఖ్యంగా మేడం గారు అందరూ చెప్పారు, జిల్లా ఆఫీసులు అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలని. మేము జిల్లా ఆఫీసులు అందరూ కలిసి వారి ద్వారా కూడా అందరికి మిగతా వాళ్ళకి అందరికీ ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కార్యాలయం సిబ్బంది పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించడం జరిగిందని, రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకున్నానని తెలిపారు. कालमृत्यु कंडमृत्यु अपमृत्यु कंटकमृत्यु समस्त ग्रह राजमुखे सर्व शत्रुपलायन मित्रबाध बंधुबाध निवारण द्वारा शीघ्रमेव उन्नत उद्योग प्राप्त्यर्थं पदवी लाभ सिद्ध्यर्थं राजद्वारे सर्व कार्य अनुकूलता सिद्ध्यर्थं मम मनोवांఛ మనసులో మీ కోరిక. మీరందరూ ఉద్యోగస్తులు కాబట్టి మీ ప్రభుత్వ కార్యాలయం యొక్క ప్రతిసారి చెప్తున్నా. ఫల సిద్ధ్యర్థం యథాశక్తిపూర్వక మహాగణపతి సంపూర్ణ సిద్ధ్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం అహం మమ శ్రీహస్తేన కరిష్యమానః. ब्रह्मा मध्य मातृराष्ट्र पुष्पोत सागरा संग्रह संपत दीपा वसुंधर वेदो यजुर्वेद सामवेदो धर्म अंगे सीता संग्रह कक्षाम समाजका आया जीवा गोदा अपरसस्ति नर्मदा सिंधु कावेरी जले पूजा द्रव्यानि బనగానపల్లె పట్టణంలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా లక్ష్యంగా స్వచ్ఛ బనగానపల్లె కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ మిషన్ డస్ట్బిన్లను ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు బనగానపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో 14 టన్నుల సామర్థ్యం గల స్మార్ట్ కంపాక్టర్ మిషన్ 28 డస్ట్బిన్ల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లెలో గతంలో డస్ట్బిన్లు లేకపోవడంతో చెత్త చెదారం రోడ్లు కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ వేసే పరిస్థితి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని తొలిసారిగా బనగానపల్లె గ్రామ పంచాయతీలో 58 లక్షల పంచాయతీ నిధులు వెచ్చించి స్మార్ట్ కంపాక్టర్ మిషన్ను కొనుగోలు చేశారు. 43,000 చొప్పున 28 డస్ట్బిన్లను మొత్తంగా 12 లక్షలతో కొనుగోలు చేయడం జరిగింది. వీటిని బనగానపల్లె పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటు చేస్తాము. వీటి సహాయంతో ప్రతిరోజు ఉదయము సాయంత్రము చెత్తను సేకరించి వాహనంలో తీసుకెళ్లి గ్రామానికి దూరంగా చెత్తను వేయడమే లక్ష్యం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా పరిశుభ్రత, పారిశుద్ధ్య బనగానపల్లెకు సహకరించాలని తెలిపారు. స్మార్ట్ కంపాక్టర్ మిషన్ దాని ద్వారా ఈరోజు 56,50,000 రూపాయలు పెట్టి
ఈ యొక్క ఒక గ్రామ పంచాయతీ లెవెల్లోనే కొనడం జరిగింది. అదేవిధంగా ఈ డస్ట్బిన్ అక్కడైనా వేసిన తర్వాత చాలా చోట్ల కూడా ఈ కుండీలు పెడితే కుండీలలో కూడా వేయకుండా అక్కడికక్కడికి వేసి పోవడం వలన కూడా మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దానికోసం ఒక్కొక్క డస్ట్బిన్ 43,000 రూపాయలు పెట్టి 28 డస్ట్బిన్లు ముఖ్యమైన కూడలలో పెట్టాలని చెప్పి 12,04,000 రూపాయలు వేయడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా ఉందమ్మా ఇక్కడ 28 సెంటర్లలో ఈ యొక్క డస్ట్బిన్లను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఈ యొక్క డస్ట్బిన్ వెంటనే దాన్ని క్లీన్ చేసుకుని అక్కడనే దాన్ని వెహికల్లోకి తీసుకెళ్ళి ఈయన ద్వారా ఊరు బయట ఎక్కడైతే మనకు ఉందో అక్కడ తీసుకెళ్ళి వేయాలని సంకల్పం. ఏది ఏమైనా ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ నే. నమస్తే.